నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో అక్రమంగా గ్రావెల్ తరలింపుపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్ఐ ఉమామహేశ్వరరావు తన సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా అక్రమంగా గ్రావెల్ రవాణా చేస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. తనిఖీల సందర్భంగా వాహనాల పత్రాలు, గ్రావెల్ రవాణాకు సంబంధించిన అనుమతులను పరిశీలించిన పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. అక్రమంగా సహజ వనరులను తరలించడం చట్టవిరుద్ధమని, ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని ఎస్ఐ హెచ్చరించారు. జన్మదిన శుభాకాంక్షలు. మా ప్రీతమ నాయకులు, ఆదర్శప్రాయులు, ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆ దేవదేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ మీ అభిమానులు బాణా శ్రీనివాసులరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు సంఘం, కర్నాటి రవీంద్రారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు సంఘం, కంచర్ల సురేష్ నాయుడు, టీడీపీ నాయకులు జెండా దిబ్బా, పిట్టు పట్టాభిరామిరెడ్డి, సంఘం సొసైటీ డైరెక్టర్ పెరమన, షేక్ బాబు, సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు తలుపులూరు.